అడవిలో తప్పిపోయిన చిన్న జింక పిల్ల కథ ఇది. పిల్లలు, చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. ఒక అందమైన అడవిలో మింటూ అనే ఒక చిన్న జింక పిల్ల ఉండేది. ఎంతో ముద్దుగా అందంగా ఉన్న మింటూ తల్లి జింకతో పాటు అడవిలో ఉండేది. మింటూకి అడవి అన్న తన తల్లి అన్న చాలా ఇష్టం. ఎప్పుడు కూడా తల్లికి దూరంగా వెళ్ళేది కాదు. అడవిలోనే తల్లికి దగ్గరే చుట్టుపక్కల అలా తిరుగుతూ ఉండేది. ఒకరోజు మింటూ అడవిలో అలా నడుస్తూ అందమైన పూల మొక్కలు చూస్తూ ఆనందంగా సంతోషంగా అలా మెల్లగా ముందుకు నడిచి వెళ్ళిపోయింది. చాలా సేపటి వరకు మింటూకు తెలియలేదు తను దారి తప్పి చాలా ముందుకు వచ్చేసానని. వెంటనే భయం వేసింది మింటూకి. చుట్టూ నల్లగా దట్టంగా చీకటి కనిపించింది. చుట్టుపక్కల ఎవరు కనిపించకపోయేసరికి మింటూకి కన్నీళ్లు ఆగలేదు. అది ఏడుస్తూ ఏడుస్తూ అక్కడ నిలబడిపోయింది. మింటూ తల్లి కోసం చాలాసేపు అరిచింది, కానీ సమాధానం రాలేదు. ఈలోగా అక్కడికి మింటూ ఏడుపు విని అక్కడికి ఒక చిన్న కుందేలు పిల్ల వచ్చింది. మింటూని చూసి అడిగింది, ఎందుకు అలా బాధపడుతూ ఏడుస్తున్నావు అని. మింటూ చెప్పింది తను దారి తప్పి వచ్చానని, తను ఎప్పుడు కూడా తన తల్లిని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు అని. కుందేలు పిల్ల మింటూకి ధైర్యం చెప్పి, నేను నీకు మీ తల్లి దగ్గరకు చేరుస్తాను పదా అని మింటూని తీసుకుని నడక సాగించింది కుందేలు పిల్ల. దారిలో వాళ్ళకి ఒక కోతి పిల్ల, ఒక చిలుక కూడా కనిపించి వాళ్ళు కూడా సహాయం చేస్తానని వాటితో పాటు నడక సాగించాయి. వాళ్ళు అలా నడుస్తూ ఉండగా వాళ్ళకి మరికొన్ని జంతువులు, పక్షులు కూడా కనిపించి మేము కూడా సహాయం చేస్తాం ఏడవకు అంటూ మింటూకు ధైర్యం చెప్పి అవి కూడా మింటూ తల్లి కోసం వెతకడం ప్రారంభించాయి. హఠాత్తుగా మింటూకి ఎక్కడి నుంచి దూరంగా ఒక స్వరం వినిపించింది. ఆ గొంతు తన తల్లి గొంతులా అనిపించింది మింటూకి. మింటూ ఆతృతగా అటు ఇటు మెడ తిప్పి చూడసాగింది. వాళ్ళందరూ అలా నడుస్తుండగా కాసేపటికి మింటూకి తన తల్లి స్వరం స్పష్టంగా వినిపించింది. ఇంతలో తల్లి జింక మింటూ కోసం వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. తల్లిని చూడగానే మింటూ పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లి దగ్గరికి చేరి వాటేసుకుంది. మింటూ భయంతో ఆనందంతో తల్లిని వాటేసుకొని తను ఎంత దూరమో వెళ్ళిపోయానని, ఇక నుంచి ఎప్పుడు కూడా అలా వెళ్ళను అని ఏడ్చుకుంటూ చెప్పింది తల్లికి. తల్లి జింక కూడా మింటూకు ఓదార్చి ఎప్పుడు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు అని మాట తీసుకుంది. అలాగే మింటూకు సహాయం చేసిన ప్రతి జంతువుకి, పక్షికి కూడా ఎంతో కృతజ్ఞతలు చెప్పింది తల్లి జింక. మింటూని తల్లి జింకకు అప్పగించి అక్కడి నుంచి బయలుదేరాయి ఆనందంగా జంతువులన్నీ కూడా. పిల్లలు, ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి తెలియకుండా మనం సాహస కార్యాలు కానీ, తెలియకుండా దూరం వెళ్ళడాలు కానీ చేయకూడదు. అలాగే మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.